హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రామతీర్థ మందిర్ వెళ్తున్నాము. ఇక్కడ లవకుశ పుట్టిన జన్మస్థలం. ఇది చాలా బాగుంటుంది. మీరందరూ చూడాల్సిన ప్లేస్ అండి. ఇది చాలా బాగుంటుంది. మేము వెళ్ళాము ఇప్పుడే. అక్కడ చెప్పులు విప్పి బయట ఉంటుంది స్టాండ్, అక్కడ పెట్టాలి. పెట్టి ఇప్పుడే లోపలికి పోతున్నాం. చూడండి, అక్కడ కాళ్ళు కడుక్కోవడానికి కూడా నీళ్ళు పెడతారు కింద. అవి కూడా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇది స్టార్టింగ్లో రాధాకృష్ణ విగ్రహాలు. ఫస్ట్ ఒక చిన్న గుడిలాగా ఉంటుంది. తర్వాత పెద్ద వాల్మీకి గుడి. ఇది అక్కడ లోపలికి వెళ్ళాలి. అక్కడే అమ్మవారు మంచిగా పూజలు చేసుకునేదంట, సీతమ్మ తల్లి. ఇక్కడే లవకుశ పుట్టింది. చూడు ఎంత పెద్ద బంగ్లా లాగా ఉంటుంది, పెద్దది. ఇది గుడి చాలా బాగుంటుంది. అందరు వచ్చి చూసే ప్లేస్ అండి ఇది. మనం ఏమైనా అనుకుంటే జరిగిద్దంట, అంత మంచి ప్లేసు. ఇక్కడ ప్రసాదాలు కూడా పెడతారు. మనం మంచిగా కూర్చొని కూడా తినచ్చు. ఫ్యామిలీతో అందరితో పాటు వస్తే చాలా బాగుంటుంది. ఈ ప్లేసు చూడాల్సిన ప్లేసే. ఇక్కడ అమ్మవారు లవకుశకి జనం ఇచ్చిన ప్లేస్ ఇది. పెద్ద కోనేరు, చుట్టుపక్కల గుడి చాలా బాగుందండి. ఇది చూడాల్సిన ప్లేస్ అండి. ఇది ఎంత మంచిగా చూడండి. ఈ చుట్టుపక్కల ఎంత ఆనందంగా అందంగా ఉందో. తర్వాత ఇక్కడ మనం ఏదైనా మొక్కుకొని దారాలు కడితే, ఆ దారం కడితే చాలా మనం అనుకునేదంతా జరిగిద్దంట. మీరు అలా చేయండి. పిల్లలు లేని వాళ్ళు వచ్చి కడితే ఇంకా పిల్లలు పుడతారంట. అంత మంచి ప్లేస్ ఇది. తర్వాత ఇక్కడ పెద్ద బావి ఉంటుందండి. ఈ బావిలో చూడండి అందరు దిగుతున్నారు. ఈ బావి దగ్గర అమ్మవారు నీళ్లు తెచ్చుకొని తాగేదంట. పెద్ద బావి. ఇప్పుడు కూడా నీళ్ళు బాగా నీట్గా ఉంటాయి. మనం బాటిల్లో తెచ్చుకొని ఇంటి నిండా చల్లుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది రాగి చెట్టు అండి. అక్కడ వచ్చి చిన్నగా ఉండే లవకుశ ఆడుకునేవాళ్ళంట ఈ పిల్లలు, చిన్నపిల్లలు. అంత బాగుంటుంది ఆ ప్లేసు. ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం కూడా ఉంటుంది అక్కడ. చుట్టుపక్కల అసలు చాలా బాగుంటుంది. కోనేరు దగ్గర అయితే చాలా బాగుంటుంది. మేమైతే చాలాసేపు కూర్చొని ఫొటోస్ దిగాము. మీరు చూడండి ఎంత పెద్ద గుడో, చాలా అందంగా ఉంది. మీరు వచ్చి చూడండి.